మొత్తానికి బడ్జెట్లో 3.0 అన్ని రంగాలకు సంబంధించి కూడా ఒక తృప్తికరమైన బడ్జెట్ అని చెప్పేసి ఇటు ఆర్థిక విశ్లేషకులు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని అంశాల పట్ల అయితే కొంచెం వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. అయితే గతంతో అంటే గడిచిన 2 బడ్జెట్స్తో చూసుకుంటే కనుక ఇది కాస్త బెటర్ బడ్జెట్. మరీ ముఖ్యంగా ఏదైతే పేద మధ్యతరగతి ప్రజలు ముందు నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవన్నింటికీ కూడా అనుకూలంగానే బడ్జెట్లో ప్రకటనలు చేశారు నిర్మలా సీతారామన్. అలాగే ఎప్పుడూ కూడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు అని చెప్పేసి విపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈసారి చూసుకుంటే కనుక పేద మధ్యతరగతి అటు వృద్ధులకు సంబంధించి కూడా కీలక నిర్ణయాలు వెలువడ్డాయి. అట్ ద సేమ్ టైం రైతన్నలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది అనే విశ్లేషణలే ఇప్పటివరకు వినిపిస్తున్నాయి. పన్ను స్లాబ్ల పరంగా చూసుకున్నా కూడా సగటు వేతన జీవికైతే చాలా పెద్ద ఊరటగానే ఈ బడ్జెట్లో పేర్కొంటున్నారు. ఎందుకంటే దాదాపు 12 లక్షల వరకు కూడా పన్ను మినహాయింపు అనేది ఇచ్చారు కనుక ఇది ప్రతి ఒక్కరిపైన ప్రభావితం చూపించే అంశం. సో బడ్జెట్లో కీలకంగా దీన్ని అయితే పేర్కొంటున్నారు. ఇంకో విషయం బీహార్కు సంబంధించి కూడా చాలా కీలకమైన అంశాలు తెరమే తీసుకొచ్చారు. సో వచ్చే ఢిల్లీ బీహార్ ఎన్నికలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇలాంటి నిర్ణయాలు ఉన్నాయని చెప్తున్నారు. గడిచిన మహారాష్ట్ర గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది కనుక నెక్స్ట్ ఇవి చిన్న గ్యాలంగా తీసుకున్నారని చెప్తున్నారు. ఇంకా మరీ ముఖ్యమైనది ఏంటంటే మౌలిక సదుపాయాలకు సంబంధించి అయితే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో భారత్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇది కొంత ఆర్థిక వ్యవస్థను డౌన్ సైడ్ తీసుకెళ్లే అంశం కనుక ఈ విషయంలో కాస్త ప్రభుత్వం ఇన్వెస్ట్మెంట్స్ తగ్గిస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ అంశంలో చైనాను ఎగ్జాంపుల్గా కూడా తీసుకుని చాలా విశ్లేషణలు బిఫోర్ బడ్జెట్ మనకు వినిపించాయి. ఏవైతే ఈ మౌలిక సదుపాయాలకు సంబంధించి పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమైన నేపథ్యంలో వీటన్నింటికీ సీతారామన్ నిజంగానే చెక్ పెట్టారా, లేకపోతే ఇప్పటి వరకు ఆమె బడ్జెట్ ప్రసంగంలో ఇంకా ఏవైనా అసంతృప్తి ఉందా? గడిచిన బడ్జెట్స్తో పోల్చుకుంటే ఎక్కడైతే ఆర్థిక వ్యవస్థను పూర్తిగా గాడిలో పెట్టలేకపోయారు, కొన్ని ఉన్నత వర్గాలకు మాత్రమే లబ్ధి చేకూరేలా ఇప్పటివరకు బడ్జెట్ను ప్రవేశపెట్టారు అన్న ముద్ర నుంచి విమర్శ నుంచి ఇప్పటి బడ్జెట్ అనౌన్స్మెంట్స్తో ఇటు గవర్నమెంట్ బయటపడిందా లేదా అన్న అంశం అయితే మనం చర్చిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. వీరితో పాటు మధ్య శ్రీనివాస్ రెడ్డి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి. నమస్తే. వీరితో పాటు బీజేపీ లీడర్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. అనలిస్ట్ మస్తాన్ రావు గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వీరందరితో మాట్లాడదాం. సో ముందు శ్రీనివాస్ రెడ్డి గారిని తీసుకుంటాను. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు విమర్శించే విమర్శ రైతులకు ఎప్పుడు కూడా వ్యతిరేకమే బీజేపీ అన్నట్టుగా చెప్పుకుంటూ వస్తున్నారు కదా. సో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రైతులకైతే కిసాన్ క్రెడిట్ కార్డు విషయంలో పరిమితి పెంచారు, రైతులకు సంబంధించి పూర్తి లబ్ధి చేకూర్చే ప్రభుత్వంగా ఉంది అని చెప్పేసి విశ్లేషణలు వస్తున్న నేపథ్యంలో మీరేం చెప్తారు? రైతులకు ఎలాంటి లబ్ధి పొందింది ఈ బడ్జెట్లో? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. రాజు ప్రజానికానికి, అల్జాపూర్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా శ్రీనివాస్ యాదవ్ గారికి, మరి యాంకర్ రాజేశ్వరి గారికి, మస్తాన్ రావు గారికి అందరికి కూడా. ఇప్పుడు నాకైతే ఏమనిపిస్తుందండి, నేను ఒక యూనివర్సిటీ స్టూడెంట్, ఒక అడ్వకేట్ గా ఇది కొత్త సీసాలో పాత సార లాగానే కనిపిస్తుంది. ఇలా కొత్తదనం ఏమనిపించలే. చేసింది అదే, చెప్పే విధానంలో కొత్తదనం ఉంది తప్ప ఎక్కడ లేదు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్కడ మరి నాకైతే క్లారిటీ అనిపించలేదు. 12 లక్షల వరకు మీరు అన్నట్టుగా 12 లక్షల వరకు నో ట్యాక్స్ అన్నారు. మరి అట్లా చూసినప్పుడు 12 లక్షల ఆదాయం ఉన్న వారికి 5%, 12.8 నుంచి మరి 12 లక్షలు ఉన్న వారికి 10% అనేసి మళ్ళీ అదొక లిటిగేషన్ ఉంది. మరి ఆ 12 లక్షల రూపాయలు డైరెక్ట్ గా 12 లక్షల వరకు డైరెక్ట్ గా ఉన్నప్పుడు జీరో చేస్తే బాగుంటుంది కదా. మరి దీంట్లో స్లాబ్ సిస్టమ్ లాగా మరి ఎందుకు పెట్టారన్నది కూడా నాకు క్లారిటీ అనిపించలేదు. మీరు ఒక్కటే గమనించండి రాజేశ్వరి గారు, 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అన్నారు. అన్న తర్వాత 4 లక్షల ఆదాయం ఉన్న వారికి 5% పన్ను, 8 నుంచి 12 లక్షలు ఉన్న వరకు మరి ఈ స్లాబ్ సిస్టమ్ ఏందో మళ్ళీ అంతకాడికి వస్తుంది కదా. ఇప్పుడు మళ్ళా ఏం లాభం అసలు 12 లక్షల రూపాయల వరకు అబ్జల్యూట్. ఇప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇది నేను కరెక్ట్ గా బడ్జెట్ టైంలో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. చాలా మంది యూనివర్సిటీ ప్రొఫెసర్లు కానీ, ఎంప్లాయీస్ కానీ, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్లు కానీ మనం ఒక చేతితో శాలరీ ఇచ్చి ఇంకో చేతితో తీసుకున్నట్టే ఉంది. వాళ్ళు కష్టపడి సీనియారిటీ మీద, ప్రమోషన్ల మీద, వాళ్ళ అనుభవం మీద తెచ్చుకున్నటువంటి శాలరీని కూడా లాస్ట్ కి మనం ఒక ప్యాకెట్ లో పెట్టి ఇంకో వెనక ప్యాకెట్ నుంచి లాక్కున్నట్టే ఉంది. ఇది వాళ్ళకు కూడా చాలా స్పష్టంగా లక్షల మంది ఇలా తెలంగాణ కావచ్చు, ఎంటైర్ ఇండియా, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కావచ్చు, నేను చాలా స్పష్టంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా వాళ్లకు మినహాయింపు ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న లక్షలు పెట్టినప్పుడు కనీసం ఒక కట్ ఆఫ్ ను కూడా ఒక ప్రొఫెసర్లు కూడా దృష్టిలో పెట్టుకొని, యూనివర్సిటీ ప్రొఫెసర్లను కూడా దృష్టిలో పెట్టుకుని, అందరం దృష్టిలో పెట్టుకొని దానికి ఒక 18 లక్షల వరకు, లేకపోతే నిన్న మనం కొత్తగా ఒక ప్రపోజ్ చూసాము. ట్రంప్ ఎక్కంగానే ఏమన్నారంటే మేము అమెరికాకు అసలు ట్యాక్స్ జీరో ట్యాక్స్ ఉండేటట్టుగా చేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. సో మనం కూడా కనీసం ఒక 18 లక్షల వరకైనా ట్యాక్స్ లేకుండా చేస్తే
బాగుంటుందని నా అభిప్రాయం ఇది వ్యక్తిగతంగా. ఎందుకంటే ట్యాక్స్ అనేది వాళ్ళ శాలరీలు అన్ని కూడా పాపం ట్యాక్స్ రూపంలో పోతున్నాయి లాస్ట్కి వచ్చే వరకు. ఇవాళ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం, సాఫ్ట్వేర్ వాళ్ళు కనుక కష్టపడి సంపాదించుకున్న తర్వాత లాస్ట్ వచ్చే వరకు మళ్ళీ ట్యాక్స్ రూపంలో పోతుంది. సో ఇట్లాంటిది కూడా మరి ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మధ్యతరగతి ఇంకోటి మరి రైతులకు కూడా ఏమి ఇచ్చారనేది క్లారిటీ లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా వ్యవసాయ పరికరాల మీద ఎక్కడ కూడా ట్యాక్స్ లేవు. మరి ఇక బీజేపీ వచ్చిన తర్వాత వ్యవసాయ పరికరాలు అన్నిటి మీద రకరకాల ట్యాక్స్ వేస్తూ మళ్ళీ అంతకాడికి తీసుకొస్తుంది. అంటే బయటకి చెప్పిన దానికన్నా చేసిన దానికి కొంత ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. నేను ఒకటి అడుగుతున్నా, ఇప్పుడు 12 లక్షల రూపాయల పన్ను మినహాయింపు అనేది మరి ఏ విధంగా మినహాయింపు మరి అనలిస్ట్ గారు కూడా నాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను.